భారత్ను తక్కువగా అంచనా వేసిన అమెరికా ఇప్పుడు మన సహాయాన్ని కోరుతోంది. రీసెంట్గా చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ విషయంలో ప్రపంచంపై కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది. ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పందించారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది చైనాకు ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ అని అన్నారు. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని చెప్పారు. అలా జరగకుండా మేము చూసుకుంటామని, బీజింగ్ దూకుడును అడ్డుకుంటామని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే మిత్ర దేశాలను సంప్రదిస్తున్నామని, చైనాను ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్, యూరప్ దేశాల మద్దతు కావాలని వేడుకుంటున్నారు. చైనా ఆర్థిక యుద్ధాన్ని ఆపడానికి అన్ని దేశాలు కలిసి రావాలని చెప్పారు. అయితే ఈ ఆర్థిక యుద్ధంపై అమెరికా మాట్లాడడానికి విలువ ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ దేశం ప్రపంచంపై టారిఫ్ల పేరిట ఆర్థిక యుద్ధానికి పాల్పడుతూ చైనాను అనడం, అందుకు భారత్ను కలిసి రావాలని కోరడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి ఇలాంటి వారిని మనం అస్సలు పట్టించుకోం.